ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ మిరాకిల్స్. ఎక్కువగా మనము ఏది ఫోకస్ చేస్తామో, ఎక్కువగా ఏది వింటామో, ఎక్కువగా ఏది చూస్తామో, మరి అదే విషయము అదే మన మీద జరుగుతుంది. మరి జీసస్ మిరాకిల్స్ మనము యేసయ్య చేసిన అద్భుతాలు మరి ధ్యానిస్తున్నాము, వింటున్నాము, వాక్య ప్రకారము మనం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం కనుక, విశ్వాసం ఉంచుతున్నాం కనుక ఆయన అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. మరి ఈరోజు యేసయ్య ఒక ఊరికి వెళ్ళాడు, గెన్నసరెతు అనే ఊరికి వెళ్ళాడు. మరి అక్కడ ఆ పట్టణస్థుల విషయంలో ఎలా అద్భుతము జరిగించాడో, ఏ కార్యాలు జరిగించాడో మనము చూద్దాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 55వ వచనం నుంచి చదువుకుందాము. ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినుచోటునకు రోగులను మంచం మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములోను మరి పట్టణములోను పల్లెటూరులలోనూ ఆయన ఎక్కడ ప్రవేశించునో అక్కడికి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనని వేడుకొనిచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. మరి ఇక్కడ ఈ ఊర్లో, ఈ పట్టణంలో మరి 12 సంవత్సరములు రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టగా బాగుపడి తన ఒక రోగముని స్వస్థత మరి తను పొందుకుందని ఈ పట్టణస్థులు మరి విన్నారేమో. మరి ఆ విధంగా వాళ్ళ విశ్వాసము చూసి మరి యేసయ్య మరి ఆ పట్టణంలోకి రాగానే మరి గుర్తుపట్టి, నువ్వు మాకు ప్రార్థించే అక్కరలేదు అని అన్నారేమో. ఇక్కడైతే రాయబడి లేదు, పరిశుద్ధాత్మ ద్వారా మనకి తెలుస్తుంది. వస్త్రపు మాత్రము ముట్టనివ్వండి అని వేడుకున్నారంట. మరి అందరి మీద చేతులుంచి ప్రార్థించడానికి టైం పడుతుంది. మరి యేసయ్య మీద గుంపులుగా పడకుండా వారే ఏం చేస్తున్నారంట, వీధులల్లో మరి అక్కడంతా ఎవరైతే రోగులు ఉన్నారో, ఏ గృహంలో అయితే ఎవరెవరైతే బాధపడుతున్నారో మంచం మీద ఉన్న వాళ్ళందరినీ తెచ్చి ఆ వీధులలో పెట్టినప్పుడు ఆయన వస్త్రం ఎవరైతే ముట్టినారో వారందరూ స్వస్థత నొందిరంట. మరి యేసయ్య ఇక్కడ ఆయన వస్త్రము ద్వారా, అంటే నిజంగా మరి యేసయ్య శరీరంలో ఉన్న అభిషేకము మరి ఆ వస్త్రంలో కూడా ఉంటుంది, ఆయన మాటల్లో కూడా ఉంటుంది. ఈరోజు మనము దేవుని నమ్ముకున్నాము, మరి యేసయ్యని విశ్వసిస్తున్నాము. మరి మన మాటలలో కూడా అభిషేకం ఉంటుంది, మరి మన మాటలలో కూడా జీవం ఉంటుంది, మన వస్త్రములలో కూడా అభిషేకం ఉంటుంది, మన వస్త్రములలో కూడా దేవుడు అద్భుతము జరిగిస్తాడు, స్వస్థతను జరిగిస్తాడు. మరి మనము ఆ విధంగా కూడా మనము ప్రయత్నించినప్పుడు దేవుడు అద్భుతాలని కనుపరుస్తాడు. మరి ఇక్కడ ఆ పట్టణం అంతను వాళ్ళు బాగుపరుచుకున్నాడు. యేసయ్య ఉండగానే వాళ్ళ పట్టణం అంతను బాగుపరుచుకున్నారు. మళ్ళీ ఆయన వెళ్ళిపోతే ఎప్పుడు వస్తాడో తెలియదు అని మరి అనేకులు, కుంటివారు, మూగవారు, కుష్టివాళ్ళు, అవునా, మంచం మీద పడిన వాళ్ళు, పక్షవాయువుతో బాధపడుతున్నవారు, మరి దయ్యాలతో పీడింపబడుతున్నవారు, వారందరూ పట్టణంలో అనేక రోగములు ఉంటాయి కదా, ఒక రోగం అని ఉండదు. మరి హాస్పిటల్లోకి వెళ్తే మనం అనేక రోగములు చూస్తాము. మరి పట్టణం అంతా అంటే ఇంకా చిన్నవి మొదలుకొని పెద్ద సమస్యలు ఉన్నవన్నీ కూడా మరి వాళ్ళన్నీ వారి పట్టణాన్ని మరి వారి యొక్క వీధులను కూడా వారు బాగు చేసుకొని రోగము లేకుండా మరి మంచి మరి ఒక పట్టణముగా వాళ్ళు మార్చుకున్నారు యేసయ్య యొక్క వస్త్రము ద్వారా. ఈరోజు మరి యేసయ్య నీకు సమీపంగా ఉన్నాడు, అవునా, ఆయన వాక్యము నీకు దగ్గరగా ఉంది. మరి ఆయన వాక్యము ఆయన సమీపంగా ఉన్నప్పుడు నీకు కావలసినవన్నీ నువ్వు ఆయన రక్షకుడివి అని మరి ఆయనను ఎందు విశ్వసిస్తే దేవుడు తప్పకుండా నీ ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తారు. వారు జ్ఞానముతోని వాళ్ళ పట్టణాన్ని మార్చుకున్నారు. నిజంగా ఆ పట్టణం ఎంత ఐక్యతంగా ఉంది. యేసయ్య చేసిన అద్భుతాలని గుర్తించి మరి వాళ్ళు ఏ విధంగా విడిపించుకోవాలని మరి వారొక్కరే కాదు, ఒక కుటుంబం కాదు, కొన్ని కుటుంబాలు కాదు, మరి వారి ప్రదేశాన్నంతా వాళ్ళు చక్కగా మార్చుకున్నారు. ఈరోజు నీ బంధువులలో, నీ స్నేహితులలో, నీ రక్త సంబంధులలో, నీకు తెలిసిన వారిలో ఎవరో గురించి నువ్వు విని బాధపడుతున్నావేమో.
అయ్యో వాళ్ళకి అట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది, అన్యాయం జరుగుతుందని. దేవుడు ఈరోజు నీ యొక్క మంచితనాన్ని బట్టి, నీ మంచి మనసుని బట్టి దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నీ జీవితంలో మరి అద్భుతము చేసి నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నావో, నువ్వు ఎవరినైతే మార్చాలనుకుంటున్నావో, నీ దేశాన్న, నీ పట్టణాన్న, నీ రాష్ట్రాన్న, నీ కుటుంబాన్న, నీ బంధువులన, నీ స్నేహితులన, నీ తోబుట్టులన, నీకు తెలిసిన వారిన, నీ ఇరుగు పొరుగు వారిన, కష్టంలో ఉన్న వారిన, తెలియని వారిన, నువ్వు ఎవరిని బాగు చేయాలనుకున్నా నీ విశాలమైన హృదయంలో దేవుడు ఈరోజు తన ఒక వస్త్రాన్ని, ఆ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాడు. నువ్వు ఎవరినైతే జ్ఞాపకం చేసుకుంటావో, నీ ఎవరినైతే మార్చాలి అని అనుకుంటున్నావో, ఎవరైతే విడుదల పొందాలనుకుంటున్నావో, ఇదే సమయము, ఇదే దేవుడు నీకు అనుకూలముగా ఉన్న సమయము, దేవుడు నీకు సమీపముగా ఉన్న సమయము. నువ్వు చూపించే విశ్వాసము ఈరోజు నీ ప్రతి వస్త్రములో ఉన్నది, నీ ప్రతి మాటలో ఉన్నది. నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళకి విడుదల కలిగేలాగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు నీ ద్వారా అనేకులను విడిపించి మరి నీకు ఘనతను, మంచి పేరును, ఖ్యాతిని, మరి నీ సమయాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నీవు మాత్రమే ఆశ్చర్యకార్యములు జరిగించేవాడు. నిజంగా ప్రభువా, మరి గెన్నసరేతు, మరి ఆ ఊరు వాళ్ళు, మరి ఆ పట్టణము వారు, మరి వారి వీధిలో ఉన్న వారిని కూడా ప్రభా, ఏ ఒక్కరు కూడా రోగముతో ఉండొద్దని ఇదిగో వారి పట్టణానంతా మార్చుకున్నారు తండ్రి. మాకు కూడా జ్ఞానాన్ని దయచేయి. ఈరోజు మాకు తెలిసిన వారందరిలో మేము కూడా ఐక్యత కలిగి, సమాధానము కలిగి, అందరూ బాగుండాలని మనసుని మాకు దయచేయి. మరి ఆ పట్టణాన్ని నువ్వు దీవించిన దేవా, ఈరోజు మాకు కలిగిన సమస్తాన్ని దీవించు. మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. ఎవరైతే నీ నామం ఎరిగి బాధపడుతున్నారో వారందరినీ విడిపించు. సంఘాన్ని విడిపించు. నువ్వు ఆశీర్వదించు, దీవించు. నాయన తండ్రి, ఆ పట్టణాన్ని ఏ విధంగా అయితే ప్రభువా మరి ముట్టిన వారందరూ స్వస్థత నొందిరో, ఈరోజు వేడుకుంటున్న ప్రతి ఒక్కరిని, ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఎవరి పేరైతే గుర్తు చేసుకొని విడిపింపబడాలని, వారికి వారు, వారి కుటుంబం విషయమై, వారి యొక్క స్నేహితుల విషయమై, దేని విషయమై ప్రార్థించిన ఈరోజునైనా అక్కడ ముట్టిన వారందరూ స్వస్థత నొందిరు. ఈరోజు గుర్తు చేసుకున్న వారందరూ స్వస్థత పొందులాగా నువ్వు దీవించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. భూమి ఆకాశములు గతించునేమో కానీ ఆయన మాటను గతించదు. మరి ఆయన వస్త్రము ముట్టగా ఎలా అయితే స్వస్థత నొందిరో, నీవు మాట్లాడుతుండగా నీ వస్త్రము ముట్టుగా నిన్ను చూస్తుండగా కూడా అనేకులు విడిపింపబడి ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే నిన్ను యేసయ్య ప్రత్యేకపరచుకొని దీవించి ఉన్నాడు. నీవు యేసయ్య వలె జీవించదుగాక. ఆమేన్.